వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల పంటపై ఫంగస్, నల్ల మచ్చలు రావడం జరుగుతుందని, వీటికి ట్విల్ట్ మిశ్రమాన్ని 200 మిల్లీమీటర్లు లేదా కాసిగం మైసన్ 500 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలని ఏడీఏ అనిత తెలియజేశారు. ఈ సందర్భంగా పొలాలను పరిశీలించి రైతుల నుండి పలు సమస్యలు అడిగి తెలుసుకుని పంటకు వచ్చే తెగుళ్లపై పలు సూచనలు అందజేశారు. అనంతరం ఈ క్రాప్ చేసే విధానాన్ని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంట నమోదులో కోవూరు మండలం ముందుందని తెలియజేశారు. గ్రామ వ్యవసాయ సహాయకులు రైతుల సమన్వయంతో ఈ పంటను మరింత ముందుకు తీసుకుపోవాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంగళ బుధవారాల్లో రైతు సోదరులకి పొలంలోకి వెళ్లి పొలం దగ్గర రైతులు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏ విధమైన పురుగులు తెగుళ్ళు ఉన్నాయి అనేది గమనించుకుని వాళ్ళకి సమయానుగుణంగా మరి సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి ఈ పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము కోవూరు గ్రామంలో ఫీల్డ్కి రావడం జరిగింది. సో ఇక్కడ చాలామంది రైతులు ఏంటంటే ఇప్పుడే గింజల మీద నల్ల మచ్చలు వస్తున్నాయి అని చెప్పడం జరిగింది. దాన్ని పరిశీలించడం జరిగింది. శాస్త్రవేత్తల సలహాల మేరకు ఏంటంటే ఇవి కొంచెం వాతావరణంలో చేంజ్ మూలంగా ఫంగస్ అండ్ బ్యాక్టీరియా మూలంగా గింజల మీద నల్ల మచ్చలు రావడం జరుగుతూ ఉంది. సో దీనికి ప్రొపికోనాజోల్ అంటే టిల్ట్ అనే మందుని 200 మిల్లీలీటర్లు లేదా కాసిగామైసిన్ 500 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోమన్నారు. చాలా మంది రైతులు ఏంటంటే ఇది మైట్ మూలంగా ఆకునల్లి అట్లాగా కంకినల్లి అనేది అపోహతో వేరే కెమికల్స్ కొట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి కోవూరు రైతు సోదరులందరికీ కూడా విన్నవించుకుంటున్నాము. ఏ విధమైన కంకినెల్లి లక్షణాలు ఏమీ లేవు. ఇది ఒక మామూలుగా మచ్చ అనేది వస్తుంది. సో దీని మూలంగా ఏమి నష్టం జరగదు. అది గింజ పాలు పోసుకోకుండా ఉండదు అని చెప్తా ఉన్నారు. సో అది గ్రాడ్యువల్గా ఆ మచ్చ కూడా పోతుంది. గింజ పాలు పోసుకుని గట్టిగా ఉండి దిగుబడిలో ఏ విధమైన నష్టం జరగదు అని చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వము ప్రతి గ్రామ వ్యవసాయ సహాయకులతోటి గ్రామంలో ఉన్న ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేస్తున్నారో దాన్ని అంతా కూడా ఈ పంట నమోదు చేయమని చెప్పడం జరిగింది. సో దీనిలో ఏంటంటే అంతకుముందు అంటే ఏదో ఒక ఫీల్డ్ దగ్గరలో ఉన్నప్పుడు 100 మీటర్లు 200 మీటర్లు ఉన్నా కూడా మనం ఫోటో తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వం బాగా దీని మీద చాలా ఇన్స్ట్రక్షన్స్ స్ట్రిక్ట్గా ఇవ్వడం జరిగింది. అక్కడికి ఆ పొలం దగ్గరికి కరెక్ట్గా నేరుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి తీస్తే కానీ అది ఫోటో క్యాప్చర్ చేయట్లేదు. మరి గ్రామ వ్యవసాయ సహాయకులు ఎంతో కష్టంతో ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ప్రతి ఫీల్డ్ తిరిగి గ్రామస్తుల సహకారంతో వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళి ఆ పొలం ఫోటో తీసుకుని రావడం జరుగుతూ ఉంది.